నరేంద్ర మోడీ గారి నాయకత్వం, లారీ పీవీఆర్ మాధవ్ గారి నాయకత్వం, లారీ అబ్దుల్ శ్రీరామ్ గారి నాయకత్వం, లారీ సుజనా చౌదరి గారి నాయకత్వం. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సితారా సెంటర్లో లేబర్ కాలనీ గ్రౌండ్లో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదేవిధంగా ఆర్ నారాయణరావు గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్టుతో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి, భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజెప్పే విధంగా రోబోటిక్ సీతాకోక చిలుకలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఇలా రకరకాల జంతువుల్ని సెన్సార్తోని చెయ్యి పెట్టంగానే సెన్సార్ రెక్కలాడిచ్చే విధంగా పక్షులు, ఆ జీవాలు రెక్కలాడిచ్చే విధంగా వినూత్న రీతిలోని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ఏదైతే మా వెనకాల ఉన్నటువంటి ఫాల్స్, వాటర్ ఫాల్స్ ప్రకృతిలో భాగమైనటువంటి వీటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా, నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని రూపొందించడం, అదేవిధంగా మహిళల కోసం, యువత కోసం సరదాగా ఈ యొక్క ఎండాకాలంలోని, సమ్మర్లోని పిల్లలకి సెలవులున్న నేపథ్యంలోని విజయవాడ అతి చిన్న నగరం, మహానగరం అని చెప్పుకోబడే విజయవాడ మహానగరంలోని ఇదివరకు పీడబ్ల్యూ గ్రౌండ్ ఉండేది. కానీ ఈరోజు అక్కడ వేరే పార్కులు పెట్టడం వలన పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్న నేపథ్యంలోని ఈ యొక్క లేబర్ కాలనీ గ్రౌండ్లోని రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వస్తువులు ఒకే చోట దొరికే విధంగా
రూపాయల నుంచి మొదలుకొని 200, 300, 500 రూపాయల వరకు కూడా ఐటమ్స్ దొరికే విధంగా మహిళల కోసం, యువత కోసం అనేక రకాల డ్రెస్సులు కావచ్చు, లేకపోతే ఇమిటేటెడ్ జ్యువెలరీ కావచ్చు, ఇలా అనేక రకాల స్టాల్స్ పెట్టడం, అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండాలని పిల్లల కోసం జైంట్ వీళ్ళు పెట్టడం, ఈ కొలంబస్ పెట్టడం, అనేక ఆట వస్తువులు పెట్టడం, అదేవిధంగా రైట్లు గుర్రాలు మీద రైడ్ చేసే విధంగా గుర్రాలు, ఒంటెలు ఇలా రకరకాలుగా పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ ఎగ్జిబిషన్ని విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి పౌరులే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పౌరులు కూడా తరలివచ్చి ఈ ఎగ్జిబిషన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలోని నిర్మించినటువంటి యొక్క ఎగ్జిబిషన్ని చూసి తరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అతి తక్కువ ధరతోని ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ పెట్టడం కూడా చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమ్మర్లోని ప్రజలందరికీ కూడా సాయంత్రం సమయంలోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఈ చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు మా అడ్డూరి శ్రీరామ్ గారు ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. చక్కగా ఎండాకాలంలో అందరూ ఆనందంగా సాయంత్రం పూట ఎంజాయ్ చేసే విధంగా చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్లో పిల్లలకి ఈ రోబోటిక్ బర్డ్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సెన్సార్తో చాలా ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా తక్కువ రేటుతో మనం చూడడానికి ఏర్పాటు చేయడం, వాటితో పాటు అనేక రకాల వస్తువులు కొనుక్కునే విధానం, తక్కువ రేట్లో అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ఎగ్జిబిషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకున్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది. అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో ఆనందింపజేయడమే కాకుండా ఆలోచించే విధంగా కూడా దీన్ని ఎగ్జిబిషన్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎందుకంటే చిన్న ప్రాణులు ఇప్పుడు రకరకాలుగా కాలక్రమేణా కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే పర్యావరణంలో మార్పు వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే కొన్ని అజాగ్రత్తల వల్ల కావచ్చు, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఇవి రాబోయే తరానికి, రాబోయే పిల్లలకి, వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కింద మనం వాళ్ళకి వినోదాన్ని కలిగించే విధంగా, అలాగే విజ్ఞానాన్ని కూడా కలిగించే విధంగా ఈ రోబోటిక్ బటర్ఫ్లై షోస్ కూడా దీంట్లో మేము ఏర్పాటు చేసాము. అంతేకాకుండా స్పెషల్ అట్రాక్షన్గా మనం ఒక విజయవాడ వాటర్ ఫాల్స్, నయాగరా ఫాల్స్ రూపంలో కూడా ఒక చిన్న షో కింద కూడా పెట్టాం. వీటితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక రకాల స్టాల్స్ అండి. అంటే ఎగ్జిబిషన్ అనగానే ఆడవారికి కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ అండి. మా దగ్గర మినిమం స్టార్టింగ్ 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి దొరుకుతుందండి. అంటే లేడీస్కి కావాల్సినటువంటి జ్యువెలరీస్ కావండి, క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా A to Z కావాల్సినటువంటి వస్తువులు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు అన్నీ కూడా మా ఎగ్జిబిషన్లో అవి కూడా 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా 100 రూపాయల వరకు కూడా ఇక్కడ ఉంటాయండి. నెక్స్ట్ హోమ్ రెడీమేడ్స్ కానివ్వండి, క్రోకరీ ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము. యూత్కి కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అనగా జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్, కొలంబస్, టోరా, వీటితో పాటుగా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ బౌన్సర్, జంపింగ్, వాటర్ బోట్, ఇంకా అనేక రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్తో కూడా ఈరోజు గౌరవ పెద్దలందరూ కూడా మా అన్నగారు శ్రీరామ్ గారి చేతులతో ఈరోజు ఓపెన్ చేయడం మాకు ఎంతగానో ఆనందించే విషయం ఇది. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఎగ్జిబిషన్ తిలకించండి. మీరు, మీ కుటుంబ సభ్యులు మరియు మీ బంధుమిత్రులతో ఈ ఎగ్జిబిషన్ తిలకించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.